పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలు పరుగులు మొదలుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కోల్కతాలో 15,400 కోట్ల రూపాయల విలువైన బహుళ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన ఆయన 120 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సొరంగ రైలు మార్గాన్ని ఆరంభించారు. దీంతో నదిలో ఈ మెట్రో రైలు మార్గం ఎంత దూరం విస్తరించి ఉంది, నది కింద ఎన్ని కిలోమీటర్ల లోతులో దీన్ని నిర్మించారు, దీనిలో ఎన్ని స్టేషన్లున్నాయి, ఒకవేళ మెట్రో రైలు మధ్యలో ఆగితే పరిస్థితి ఏంటి వంటి విషయాలను ప్రజలు ఆసక్తి రేపుతున్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుంగ్లీ నదీ గర్భంలో నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు. ఇందులో 10.8 కిలోమీటర్ల భూగర్భంలో ఉంది. హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. నదీ గర్భానికి 16 మీటర్ల దిగువన, భూమి లోపలికి 32 మీటర్ల లోతులో ఈ సొరంగాన్ని నిర్మించారు. ప్రస్తుతం హౌడా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 9 నిమిషాల సమయం పడుతుంది. అండర్ వాటర్ మెట్రో మార్గం ద్వారా ఈ ప్రయాణం 40 నిమిషాలకు తగ్గుతుంది. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ సిస్టమ్ ద్వారా మెట్రో నడుస్తుంది. అంటే మెట్రో డ్రైవర్ ఒక బటన్ నొక్కిన తర్వాత రైలు ఆటోమేటిక్ గా తదుపరి స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ మెట్రో రైలు కారిడార్ లో 6 స్టేషన్లున్నాయి. 3 స్టేషన్లను నది గర్భంలో కట్టారు. ప్రయాణికులు నదీ గర్భం లోపలికి బయటకు వేగంగా వచ్చిపోయేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఒకవేళ మెట్రో రైలులో సమస్య తలెత్తి నదీ గర్భంలో ఆగిపోయిన భయాందోళన అవసరం లేదు. పక్కన నిర్మించిన నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ప్రతిరోజు కనీసం 5 లక్షల మంది ప్రయాణికులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో కోల్కతాలో ట్రాఫిక్ వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.